హాయ్ హలో, నేను మీ విజయ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లేటెస్ట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారు. మరి దానికోసం ఎలా కట్టాలి, మనకు రావాల్సినటువంటి అమౌంట్ ఎలా రావాలి, ఎందుకంటే 5 లక్షలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మరి చెప్పింది కదా 5 లక్షలు ఇస్తానని. మరి ఆ ఇంటికి సంబంధించినవి మరి ఎలా కట్టాలి, ఎలా కడితే మీకు మరి ఆ డబ్బులు వస్తాయి, మరి మీరు గవర్నమెంట్ ఇచ్చినటువంటి కొలతల ప్రకారం మీరు కడుతున్నారా, లేకపోతే సొంతగా మరి మీ ఆలోచనతో కడుతున్నారా, ఇలాంటి అన్నీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మరి డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, అధికారులు ఎవరైనా వచ్చి ఇస్తారా, లేకపోతే మనమే అధికారుల దగ్గరికి వెళ్ళాలా అనేటువంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అందువల్ల మీకు ఇవన్నిటి గురించి వివరిస్తూ మీకు ఈ వీడియో చేస్తున్నా. మీరు తప్పక చూడండి, మన ఛానల్ని లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది. చాలామందికి ఈ వీడియోలో చాలా విశేషాలు కూడా తెలుస్తాయి. ఎందుకంటే క్లియర్ కట్గా మనం ఇప్పుడు ఈరోజు మాట్లాడుకుందాం. మరి తప్పనిసరిగా మన ఛానల్ని అయితే మీరు ఎంకరేజ్మెంట్ చేయండి. ఇక డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇళ్లకు ముందుగా యాప్లో నమోదు తప్పనిసరి, ఆ తర్వాతే బిల్లుల చెల్లింపు. ఇందిరమ్మ ఇల్లు అప్డేట్ 2025 ఇళ్ల పథకానికి ఆయా ఆధారిత పర్యవేక్షణ, బిల్లుల చెల్లింపు పద్ధతి, ఇళ్ల పథకంలో పారదర్శకత వంటి కీలక అంశాలపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆవిష్కరణలు చేస్తోంది. ముఖ్యంగా అక్రమాలు, అవినీతికి, వంచనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటూ డిజిటల్ పర్యవేక్షణకు పెద్ద పీట వేస్తుంది. ఎందుకంటే ఇవి ఎక్కడ కూడా మరి అవకతవకలు జరగకుండా, ఎవరికి మరి లంచాలు పోవడం కానీ, ఇంకా వీళ్ళు ఉంటారు, దళారులు ఉంటారు కదా, వీళ్ళందరి చేతిలోకి ఇది వెళ్లకుండా డైరెక్ట్ ప్రభుత్వమే మరి ఒక యాప్ను మరి సృష్టించబోతుంది. దాని ద్వారా మరి ఎలా దీన్ని మనం తీసుకోవాలో అనేటువంటిది మనకు చెప్తూ ఉన్నారన్నమాట. ఇందిరమ్మ ఇళ్ళ కోసం ప్రత్యేక యాప్. ఇళ్ల నిర్మాణం క్రమబద్ధంగా సాగేందుకు, ప్రతి దశను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా లబ్ధిదారులు, అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిర్మాణ పురోగతిని స్టెప్ బై స్టెప్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇదేంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక యాప్ను తీసుకొచ్చింది. ఎందుకంటే ప్రతిసారి వచ్చి వాళ్ళు చూడాల్సిన పని లేదు. ఈ యాప్ ద్వారాగా మీ ఇల్లు ఎలా ఉంది, ఎక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది అనేది మినిట్ టు మినిట్ మరి వాళ్ళు చూడటానికి ఈ యాప్ను అయితే రూపొందించారు. ఈ యాప్లో మరి ప్రతిదీ కూడా మరి మీరు అక్కడ ఉన్నటువంటి వాటిని మరి ఫొటోస్ తీసి ఆ యాప్లో అప్లోడ్ చేస్తూ ఉండాలి. దాన్ని అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ఏమైనా మరి లోపాలు ఉన్నా, మరి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ యాప్లోనే మీరు అక్కడ మీరు ఆ యాప్లో మీరు ఒక మెసేజ్ ద్వారా కానీ ఇంకా వేరే విధంగా కానీ మీరు అక్కడ అప్లోడ్ చేసినట్లయితే అధికారులు దాన్ని పరీక్షించి మీ యొక్క ఆ యొక్క పర్యవేక్షణలోకి వచ్చి మరి వాళ్ళు చెక్ చేయడం కూడా జరుగుతుంది. అందువల్ల ఈ యాప్ను మరి తీసుకొచ్చారనమాట. ఇల్లు నిర్మాణానికి ముందు యాప్లో తప్పనిసరిగా నమోదు. ఇల్లు మంజూరైన తర్వాత లబ్ధిదారులు నిర్ణీతంగా 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించాల్సి ఉంటుంది. ఈ విషయంలో తేడాలు, తప్పుదోవలు జరగకుండా చూసేందుకు మొదటగా ముగ్గు వేసిన దశలో ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. తర్వాత పునాది, భవన నిర్మాణం, పిల్లర్లు, టెంపుల్, లింటెల్ తదితర దశలను, ప్రతి దశకు సంబంధించిన జియో ట్యాగ్డ్ ఫోటోలు అప్లోడ్ చేయాలి. ఈ ఫోటోలు పూర్వపు లొకేషన్లో సరిపోలితేనే తదుపరి బిల్లులు చెల్లించబడతాయి. అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంటే నకిలీ నిర్మాణాలకు అవకాశం ఉండదు, మోసాలకు బాటే ఉండదు. ఇదేంటంటే మరి ఆ యాప్లో ఏవైతే 400 చదరపు అడుగులు అని చెప్పారో అక్కడ ఏదైతే లొకేషన్లో మీరు ముగ్గు పోసి ఉన్నారో, అధికారులు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ తీసిన ఫొటోస్ ఏవైతే ఉందో ముగ్గు పోసిన దగ్గర, అదే ప్లేస్లో మీరు జియో ట్యాగ్స్ అని ఒక ఈ దాని ద్వారాగా మీరు ఆ ఫోటోలు తీసి మరి మొదట ముగ్గు పోసిన దగ్గర ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో అక్కడే ముగ్గు పోసిన దగ్గరనే ఫోటోలు తీయాలా, అక్కడ అప్లోడ్ చేయాలి. ఎందుకంటే లొకేషన్ కూడా వస్తుంది వాళ్ళకి. మీరు ఎక్కడ ఫోటో తీసి అప్లోడ్ చేస్తారో ఆ జియో ట్యాగ్ ద్వారాగా వాళ్ళకు లొకేషన్ కూడా అప్లోడ్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ముగ్గు పోసిన దగ్గర ఒక ఫోటో తీసేస్తారు, వాళ్ళ సొంత ఇంట్లో కట్టించుకుందామని ఆ వచ్చిన డబ్బులతో అక్కడ వేరే దగ్గర కట్టించుకుందామని చూస్తారు. కానీ అలా చేస్తే మీకు అక్కడ వేసినాక మరి వాళ్ళు
ఫొటోస్ పంపిస్తున్నప్పుడు లొకేషన్ చేంజ్ అయిపోతుంది కాబట్టి మీకు డబ్బులు వచ్చే అవకాశాలు ఉండవు. ఇది 100%. అందుకని ఈ యొక్క యాప్ని తీసుకొచ్చారు. ఎందుకంటే చాలా మరి ఈ మోసాలు కూడా జరిగే అవకాశాలు ఉందనేటువంటి స్వభావంతో ఈ యొక్క ప్రభుత్వం అయితే ఈ యాప్ను తీసుకొచ్చిందనమాట. ఖచ్చితంగా మీరు అక్కడ ఏదైతే ముగ్గు వేశారో ఆ ముగ్గు వేసిన ప్లేస్లో ఫోటో పెట్టాలి. తర్వాత పిల్లర్స్ ఉంటే పిల్లర్స్ లేపినాక ఫొటోస్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఇంకా గోడలు లేచినాక ఆ ఫొటోస్ పెడుతూ ఉండాలి. దాని ద్వారా ఆ యాప్లో సేమ్ లొకేషన్లో ఆ ఫొటోస్ వస్తున్నట్లయితే గిన మీకు ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నదో 5 లక్షలు దాన్ని దశల వారీగా మీకు అందించేటువంటి ప్రయత్నంలో మరి ప్రభుత్వం అయితే ఉంటుందని వారు తెలియజేస్తున్నారు. పూర్తి డిజిటల్ మానిటరింగ్ విధానం. గ్రామ పంచాయతీ కార్యదర్శులు మొబైల్ యాప్ ద్వారా మానిటరింగ్ చేయాలి. డిఈలు గృహ నిర్మాణ శాఖ ప్రతి ఇల్లు పునాది దశలో పరిశీలన చేసిన కొలతలు సరైనదిగా ఉంటేనే అప్లోడ్కు అనుమతి. సూపర్ చెక్ అధికారులు ఫైనల్ వ్యాలిడేషన్ చేస్తారు. సరైన నిర్ణయం జరిగినట్టు నిర్ధారణ తర్వాతే బిల్లులను అధికారికంగా జమ చేస్తారు. తప్పులుంటే తిరస్కరణ చేసి మళ్ళీ పరిశీలనకు చేసే అవకాశం ఉంది. ఇంకా ఏదైతే మరి ఈ యొక్క యాప్ ఉందో డిజిటల్గా మరి వాళ్ళు గ్రామ పంచాయతీ అధికారులు కానీ డిఓలు కానీ వీళ్ళు ఖచ్చితంగా వచ్చి వీళ్ళు ఎంక్వైరీ చేస్తారనమాట. సూపర్ చెక్ అధికారులు వీళ్ళు వచ్చి ఫైనల్గా చెక్ చేస్తారు. ఎందుకంటే ఎలాంటి అవకతవకలు జరగకుండా మరి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇవి చేస్తున్నారు. తప్పుడు బిల్లులు కానీ ఇంకా వేరే ఏమైనా చేసినట్లయితే వారికి ఆ యొక్క ఇంటికి సంబంధించినటువంటి అమౌంట్ కూడా పూర్తిగా క్యాన్సిల్ అవుతుందని మాత్రం ఈ యొక్క ప్రభుత్వం అయితే చెప్తుంది. అవకతవకలకు చెక్. పారదర్శకంగా బిల్లులో చెల్లింపు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పలు ఆరోపణలు వచ్చాయి. అనర్హులకు ఎంపిక, తప్పుడు బిల్లులు, సంపూర్ణ నిర్మాణాలు వంటి అంశాలు ప్రజల్లో నమ్మకాన్ని తగ్గించాయి. అయితే ఇప్పుడు డిజిటల్ ఆధారిత పర్యవేక్షణ, ఫోటో వాలిడేషన్, జియో ట్యాగింగ్, స్థానిక స్థాయి సమీక్షలు వంటి వ్యవస్థలు అవకతవకలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. ఈ యొక్క యాప్ తీసుకురావడం వల్ల మరి చాలా వరకు అయితే మోసాల నుంచి కానీ ఇంకా మరి పబ్లిక్ కూడా చాలామంది ఉంటారు కదా, ఇక్కడ ఇల్లు కట్టి అక్కడ ఫొటోస్ తీయడం, వాళ్ళ సొంత ఖర్చులకు వాడడం, ఈ విధంగా చేస్తారు. దీనివల్ల ఎలాంటి మరి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా బిల్లులు ఖచ్చితంగా అందించాలంటే ఈ జియో ట్యాగ్ వల్ల మీరు తీసే ఫోటోలు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఎవరికి కూడా ₹1 రాదు అనేటువంటిది మరి ప్రభుత్వం అయితే చెప్తుంది. లబ్ధిదారులకు మంగళవార్త. మొదటి విడత బిల్లులు త్వరలో. ఇప్పటికే పలు జిల్లాల్లో కొన్ని గ్రామాల్లో పునాది దిశ పూర్తి. ఫోటోలు అప్లోడ్ కావడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీఎల్ విజయ్ సింగ్ ప్రకారం ఇప్పటి వరకు 22 ఇళ్లకు సంబంధించిన అప్లోడింగ్ ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే ఈ లబ్ధిదారులకు మొదటి విడత బిల్లులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటికే ఆల్రెడీ 22 ఇళ్ళకైతే మరి ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నారు. వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ వాళ్ళు ఫొటోస్ పెడుతున్నారు. కాబట్టి వారికైతే ఈ నెల ఆఖరు లోపల వారికి మొదటి దశ ఏదైతే చెప్పినారో ఆ డబ్బులు మాత్రం ఖచ్చితంగా వేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. ప్రతి ఇల్లు నిబంధనల ప్రకారం. ఈ యాప్ వల్ల ప్రతి లబ్ధిదారుడు నిర్ణీత కొలతల ప్రకారం ఇల్లు నిర్మించాల్సి ఉంటుంది. 400 చదరపు అడుగుల కంటే తక్కువ అయితే ఆ నిర్మాణాన్ని తిరస్కరించే అవకాశం ఉంది. అయితే తప్పుడు నిర్మాణాలు ఎప్పటికప్పుడు గుర్తించి తిరిగి పరిశీలన చేసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రతి కుటుంబం సరైన పద్ధతిలో ఇల్లు నిర్మిస్తే తప్పక ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ఇక ఏదైతే ప్రభుత్వం చెప్పిందో 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా మరి ఎక్కువ కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ప్లాన్ ఉందో 3 రకాలుగా ఇల్లు కట్టుకోవచ్చు అనేటువంటి ప్లాన్ కూడా ఉంది. ఆ ప్లాన్ ప్రకారమే ఖచ్చితంగా కట్టాలి. ఒకవేళ కట్టని పరిస్థితిలో ఉంటే వారికి ఈ యొక్క అమౌంట్ను రద్దు చేస్తారు. ప్లస్ ఇందిరమ్మ ఇల్లును కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఈ యొక్క వార్తలో ఉంది మనకి. తర్వాత ఇందిరమ్మ యాప్ ప్రయోజనాలు మనం ఏంటో తెలుసుకుందాం. అవినీతిని అరికట్టడం, నిర్మాణ పనులు వేగవంతంగా, పారదర్శక బిల్లులు చెల్లింపులు, జియో ట్యాగింగ్ ఆధారిత గుర్తింపు, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోకి చెల్లింపు, అధికారుల భద్రతతో వాస్తవ స్థితి నిర్ధారణ.
ఈ యాప్ వల్ల మనకి ఏం బెనిఫిట్ ఉందని మనం చాలామంది అనుకుంటారు. కాబట్టి ఈ యాప్ వల్ల ఎవరికి కూడా ₹1 లంచం ఇవ్వకుండా మరి మీరే డైరెక్ట్గా మీ ఇల్లు ఎంతవరకు వస్తుందో దాన్ని మీరు అప్లోడ్ చేస్తున్న వల్ల మరి అధికారుల దగ్గరికి నేరుగా వెళ్తుంది. అది వాళ్ళు దాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తుంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు ఆ యాప్ ద్వారాగా మీకు వచ్చి అధికారులు కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది. ఇంకా డబ్బులు కూడా మీకు డైరెక్ట్గా వారి చేతికి వీరి చేతికి ఇవ్వకుండా డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి మీ అకౌంట్లోనే ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి ఖచ్చితంగా మీ అకౌంట్లకే జమ చేస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది. భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఇది? ఈ యాప్ మోడల్ను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తే ఇది ఇతర ప్రభుత్వ పథకాల మోడల్గా నిలవనుంది. భవిష్యత్తులో పక్కా ఇల్లు కల ప్రతి పేదవాడి కుటుంబానికి అందాలంటే ఇలాంటి సాంకేతిక వేదికలు వాడటమే కీలకం. ఈ యాప్ మరి పూర్తిగా సక్సెస్ఫుల్ అయిందంటే మరి నెక్స్ట్ వచ్చే పథకాలలో కూడా ఇలాంటి యాప్ని వాడి ఎవరికైతే మరి ఖచ్చితంగా పేదవాడికి అందలేదో వాళ్ళని గుర్తించేటువంటి పద్ధతిలో ఉంటుందన్నమాట. 100% వాళ్ళని గుర్తించవచ్చు ఈ యాప్ల ద్వారా. ఎందుకంటే అందరూ ఒక ఇంట్లోని 4-5 రావడం, వచ్చిన వాళ్ళకే రావడం, ఇల్లులు ఇట్లా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి అవకతవకలు ఏవి జరగకుండా ఈ యాప్లో అయితే ఖచ్చితంగా ఎవరికైతే రాలేదో వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా 100% ఉంది. కాబట్టి అందుకే ఈ యాప్ను వాడుతున్నారు. ఇక ఫైనల్గా మనకు 2025 కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఇల్లు మంజూరు అవుతుందని మాత్రం కాదు, సరిగ్గా నిర్మించారో లేదో కూడా నిర్ధారించాల్సిన అవసరం వచ్చింది. ఇందిరమ్మ యాప్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ప్రతి ఇంటికి సరైన కొలత, పారదర్శకత, పర్యవేక్షణతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేది దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇదండి మరి ఈ యొక్క యాప్ వల్ల మీకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా మరి మీరు సొంత ఇష్టానుసారంగా పోకుండా ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో మరి దాని ప్రకారమే మీరు ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అదే లొకేషన్లో అదే ముగ్గు పోసిన దగ్గరే మీరు ఎప్పటికప్పుడు ఫోటోలు అప్లోడ్ చేస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ అమౌంట్ కూడా మీరు డైరెక్ట్ ఎక్కడికి మీ అకౌంట్లోనే మీకు ఆ డబ్బులు అనేది మీకు వస్తుంటాయి. అందులోనే అకౌంట్లోనే పడుతుంటాయి. కాబట్టి మీరు ఆ డబ్బుతో మీరు మంచిగా ఇల్లు కట్టించుకొని ఏదైతే మీ కళ ఉందో ఆ కళను మీరు సాకారం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకొని హాయిగా జీవించాలని నేను కూడా కోరుకుంటున్నా. మరి మన కోసం మీరు ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.